అక్షయం అంటే ఎప్పటికీ తరగని. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజుని. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్రను ఇచ్చారట. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఇక అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేసి అనంతరం విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతినిచ్చి నైవేద్యం సమర్పించాలి. మిఠాయిలను ప్రసాదంగా పంచాలి.